వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ దగ్గర వీడియో ఉంటే ఏది క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వీడియో కానీ, తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని నేను చెప్పినటువంటి వీడియో కానీ ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నాకున్న కట్టుబట్టలతోని నా పెండాన్ని నా సంతానాన్ని తీసుకొని నేను ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా. మొత్తం మీకు ఉన్నదంతా మీ చేతికి ఇచ్చి నేను వెళ్ళిపోతా. అలాగే ఇంకొకసారి జ్యోతిష్యాన్ని చెప్పను. ఒకవేళ మీకు నిజంగానే అవి దొరికితే నా దగ్గర తీసుకోనండి, దొరకకపోతే ధనిష్టం మూసుకొని కూర్చోండి. లేదు మేము అయినా మాట్లాడతాము, మేము అయినా వేణుస్వామిని ఇట్లనే కామెంట్ చేస్తామంటారు. మీరు 100% మీరు తినేది అశుద్ధము, మీరు తాగేది మూత్రం. ఈ రెండే గుర్తుంచుకోండి. అంటే మీరు ప్రతిరోజు అన్నం తింటారు కదా, గుర్తుకు రావాలి. అప్పుడు వేణుస్వామి గుర్తుకొచ్చి అబ్బా ఇదా మనం తినేది అశుద్ధము అని చెప్పి మీకు గుర్తుకు రావాలి. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, నేను చెప్పింది జరగకపోతే నన్ను గల్లా పట్టుకునే హక్కు అందరికీ ఉంటుంది. కానీ దానికి ఒక వీడియో పెట్టండి. ఎవడు పడితే వాడు ప్రచారం. అరే మరి ఇంత సిగ్గు శరమున మీకు నిన్న కవిత గురించి అరెస్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు నా వీడియో ట్రెండింగ్లో ఉంది కదా, మరి ఒక్కడన్నా వేణుస్వామి చెప్పిండు, వేణుస్వామిని అప్రిషియేషన్ చేద్దామని చెప్పేసి మీరు ఎందుకు ముందుకు రాలే? సో మీకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉంది. మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్ది రక్త సంబంధికులను తోని వ్యాపారం చేసేటువంటి దుష్టనా కొడుకులు మీరు అందరూ. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నన్ను సబ్జెక్టు పరంగా నన్ను గల్లా పట్టుకుని అడిగే హక్కు అందరికీ ఉంటుంది. అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి రైట్స్ సోషల్ పార్టీల ఫ్యాన్స్కు, హీరోల ఫ్యాన్స్కు ఉంటాయి. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇష్టం. ఆయనను విమర్శిస్తే నేను బాధపడతాను, కానీ నేను రోడ్డు మీదకి వచ్చి ఎక్కి నేను గొడవ పెట్టలేను. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ హీరోల ఫ్యాన్స్, వాళ్ళు నన్ను విడతారు. నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోతే నేను విడతారు, నేను స్వీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళ బాధ నేను అర్థం చేసుకుంటా. ఒక సగటు ఫ్యాన్గా టెండూల్కర్ తిడతానో విరాట్ కోహ్లీ తిడతానో నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ జ్యోతిష్యులకు నన్ను తిట్టేటువంటి రైట్స్ లేవు. ఎందుకంటే మనకు సమాజంలో మా నాన్న చెప్పేవాడు ఏంటంటే, బ్రాహ్మణ్స్ అంటే జ్యోతిష్కులకు కానీ, డాక్టర్లకు కానీ, శాఖలోని కానీ, మంగళోనికి కానీ కులాలతోని పార్టీలతోని సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి నా చుట్టం కాదు, చంద్రబాబు నాయుడు చుట్టం కాదు, పవన్ కళ్యాణ్ నా చుట్టం కాదు. నాకు ఎవడిప్పుడు వరకు రూపాయి పెట్టలే, కనీసం నాకు ఒక ఇడ్లీ కూడా పెట్టలే. నేను కొత్తదనాన్ని కోరుకొని డేర్ చేయాలి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అని ఒక సామెత ఉంది. మన భారతదేశంలో అత్యధిక రేటుకు, ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో అత్యధిక రేటుకు అమ్ముడుపోయే పులస అనే చేప కూడా రెగ్యులారిటీకి భిన్నంగా ప్రవర్తిస్తుంది కాబట్టి, అంటే అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వాటర్ వెళ్తుంది కాబట్టి 3,000 రూపాయల కిలో. అదే బొచ్చెనో లేకపోతే ఇంకో నార్మల్ చేపనో తీసుకుంటే 100 రూపాయలు 200 రూపాయలకు వస్తుంది. సో నేను పులసలాగా బతుకుదాం అనుకుంటున్నాను కాబట్టి, కొత్తదనానికి నేను అనువుగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి, రెగ్యులారిటీకి భిన్నంగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి, నా ధైర్యాన్ని నేను తెచ్చుకొని నేను ఇంతమంది నా కుటుంబాన్ని నన్ను విమర్శ చేసి, మన ఒక అమ్మాయి చావుకు కారకమయ్యారు సోషల్ మీడియాలో. మన ఒక అమ్మాయి ఇల్లు తీసుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినందుకు ఆ అమ్మాయిని భ్రష్టు పట్టించి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకున్నట్టు చేశారు. అట్లా అనుకుంటున్నారా ఏంది? వేణుస్వామి అట్లా ఏమన్నా ఫీల్ అవుతాడు, డిప్రెషన్లకు పోతాడు, లేకపోతే వేణుస్వామి భయపడతాడు, బ్యాన్ షేర్ తగ్గేదే లేదు. మీరు గెలుకుతున్నా కొద్ది రెచ్చిపోతా, నేను మొదలే చెప్తున్నా. ఎందుకంటే నేను తెగించినోనికి చెడ్డేలింగం. నేను పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీకి నేను మోటివేట్ చేసేది ఒకటే, నా సంతానానికి కానీ నా భార్యకు కానీ, పోతే రేపటికి 2, ఇంతకంటే పెద్ద చేంజ్ ఏమి ఉండదు. నేను బ్రతకాలనుకున్నా ఇట్లనే, నన్ను రెచ్చగొడితే నేను ఇట్లనే చెప్తా. నా స్టైల్ ఇదే. నన్ను మార్చాలని ప్రయత్నం చేయకండి, నన్ను భయపెట్టాలని మరీ ప్రయత్నం చేయకండి. సో నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేయకండి. నేను బతిమిలాడితే ఏదంటే అది చేస్తా, ప్రేమతోని ఏదంటే అది చేస్తా. కానీ జ్యోతిష్యులకు చెప్తున్నా, జ్యోతిష్యులు అంటే ఒక్కళ్ళిద్దరికే చెప్తున్నా, మిగిలిన వాళ్ళకి కాదు. మింగలేక మంగళవారం అన్న కాన్సెప్ట్ ఉంది మీది. మీకు దమ్ము ఉంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని గెలుస్తాడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఎంపీ సీట్లు, టీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, సభాముఖంగా మీడియాలో మీ ఛానల్లో మీరు సొంత ఛానల్ పెట్టుకున్నారు కదా, మీకు సొంత ఛానల్ లీడ్చినాయి కదా. ఎందుకంటే వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేసే దమ్ము మీకు ధైర్యం లేదు. మిమ్మల్ని ఎవడు విలువడు, మీ దగ్గరికి క్లయింట్లు రారు, మీకు ఇంటర్వ్యూలు చేయరు. కాబట్టి మీ సొంత డబ్బా ఛానల్ ఉన్నాయి కదా, ఆ డబ్బా ఛానల్ అనే మీరు డబ్బులు ఇచ్చి పిలిచిపెట్టిన యాంకర్లతో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రశ్నలే వేసుకొని ఆన్సర్ చేయండి దమ్ముంటే. తెలంగాణలో ఒకరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది, బెంచ్ దమ్ముంటే మీరు ఇంకా పెట్టి చెప్పండి. అంతేగాని నేను ఆల్రెడీ మగోన్లాగా బతుకుతుంటే అటు ఇటు కానీ మీకెందుకురా బాబు, నాకు అర్థం కాదు. నా జోలికి ఎందుకు వస్తారు మీరు? సో జ్యోతిష్కులకు చెప్పదలుచుకున్న పాయింట్ ఇది. అలాగే నా ఫ్యాన్స్కు, నా ఫాలోవర్స్కు కూడా చెప్తున్నా, నన్ను ఎప్పుడూ చెప్పేది ఒకటే, నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో ఒకటే విషయం చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్స్లో నన్ను తిడుతూ పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఛానల్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూడంగానే మీకు వీళ్ళు ఒక పార్టీకి ఫేవర్గా కనిపిస్తాయి. వీడియోలన్నీ ఒక పార్టీకి ఫేవర్గా కనిపిస్తాయి. కనిపించగానే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు. అప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదు, మీకు తెలిసిపోతుంది. మీకు తెలవాల్సింది ఏంటి అంటే,
వేణుస్వామి గురించి ఒక నెగిటివ్ వీడియో కనిపించగానే మీరు చేయాల్సింది డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళిపోయి ఛానల్ వీడియోలు ప్రెస్ చేయగానే ఒక కింద కంటిన్యూ 20 వీడియోలు వస్తాయి. దాంట్లో మీకు ఇంచుమించు 90% వీడియోలు ఒక పార్టీకి ఫేవర్గా పెట్టుంటారు. ఆ పార్టీకి ఎట్లా ఫేవర్గా పెట్టుంటారు అంటే ఆ పార్టీ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు అని పెడతారు. ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏది మన భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, డైరెక్ట్ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని పెట్టుంటుంది. మీకు అర్థమైపోతుంది, ఓహో ఇది డప్పు బ్యాచ్, ఇది భజన బ్యాచ్, వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీకు అర్థమైపోతుంది. సో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళ సబ్స్క్రైబర్కి వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళిపోతే 10 వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చాలా ఈజీ, నన్ను విమర్శ చేసే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. అలాగే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది వేణుస్వామి చెప్పని ఈ మధ్యన ఏమీ జరగలేదు. ఏం జరగలేదురా, మొన్న కవిత అరెస్ట్ గురించి మాట్లాడిన, ఆల్రెడీ అది ట్రెండింగ్లో ఉంది. ఇంకా దాన్ని పొగడండి కావాలంటే. సరే మీ మొగానికి అది కనిపించదు, నేను చెప్పినవి జరగకపోతే వీడియోలు పెట్టచ్చు కదా. ఇంత సోషల్ మీడియా యుగంలో మంచి మంచోళ్ళు మంచి వీడియోలు తీసి 20 సంవత్సరాల 30 సంవత్సరాల వీడియోలు తీసి ట్రెండ్ చేస్తూ ఏకి పారేస్తున్నటువంటి సందర్భంలో మీరు నా బొమ్మలు పెట్టి వేణుస్వామి చెప్పింది జరగలేదు అని చెప్తున్నారు. ఎందుకురా మీకు చావు? ఎందుకురా తిన్నిటి వాసాలు లెక్క పెడతారు? హిందూ సమాజంలో పుట్టి హిందూ శాస్త్రాలను ముందుకు తీసుకెళ్లకుండా మీకు ఎందుకు ఈ మాయరోగం పుట్టింది? ప్రతి ఒక్కడికో ఫ్యాషన్ అయిపోయింది. సో నేనేమనట్లా, ఇప్పటికి కూడా నేను మిమ్మల్ని ఏమంటలేను. కానీ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. మనము కంచం అంటాం కదా, కంచంలో అన్నం పెట్టుకొని కూరలు వండుకొని తినేటప్పుడు, మనం తినేటప్పుడు ముద్ద నోటికి వెళ్తున్నప్పుడు వేణుస్వామిని మనం విమర్శించడం ఎంతవరకు సహజము, సమంజసము? మనం నిజంగానే పాపం ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా 98%. వేరే జ్యోతిష్కుల్లాగా ఆయన వచ్చి వారఫలాలో లేకపోతే దినఫలాలో లేకపోతే ఇంకో ఫలాలు చెప్తలేడు కదా. ఆయన వచ్చి ఎంతసేపు ఒక హీరోయిన్ గురించి, ఒక హీరో గురించి, ఒక టాప్ స్టార్ గురించి మాట్లాడుతుండు. నిజంగానే ఇంత మాట్లాడాలంటే ధనిష్టలో దమ్ము ఉండాలి కదా. మనం ఎట్లాగా పని చేస్తలేము, మన బ్రాహ్మణ సమాజం నుండి ఒక తోపు మొదలైంది కదా, ఒక తురుము మొదలైంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కదా. ఇంకొకటి చెప్తాడు, వామాచారంలో మధ్య మాంసాదులే పడేయట. వామాచారంలో మధ్య మాంసాదులు లేకపోతే నీ కెమెరా పట్టుకొని చక్కగా కామాఖ్య టెంపుల్కి పోయి లైవ్ పెట్టి చూపి నాకు అక్కడ నుండి. ఇంకొకసారి నేను జ్యోతిష్యం వెళ్ళిపోతా. ఒక కామాఖ్యలో మందు మాంసం లేకుండా పూజలు చేస్తారు అని చెప్పి ఎవడన్నా ప్రూవ్ చేయాలనుకుంటే కామాఖ్యకి వెళ్ళి ప్రూవ్ చేయండి. లేదా కామాఖ్యకు పోయి వచ్చినటువంటి హైదరాబాద్ నుండి 100లో 10 మంది పోయారు కామాఖ్యకు. పిలిచి ఏమంటే మీరు కామాఖ్యకి వెళ్ళిరా, అక్కడ పూజా విధానం ఎట్లుంటుంది అని అడగండి, వాళ్ళే చెప్తారు. మీకు తెలుసు ఆల్రెడీ మనకు సమాజంలో జరిగేటువంటి హోమాలలో ఇష్టిలలో ఏమేమి వాడతారో అన్నీ తెలుసు. సరే మీకు చెప్పే ధైర్యం లేదు, నేను చెప్పుకుంటున్నా. నేను నాన్ వెజ్తోనే పూజలు చేస్తా, నేను మందుతోనే పూజలు చేస్తా. భగవంతుని దయ వల్ల ఏ స్థాయికి వచ్చింది అంటే అమెరికా నుండి పూజకు వచ్చేవాడు వాని సొంతంగా రాయల్ స్టాగో, గ్లెన్ఫిడిచ్చో లేకపోతే జానీ వాకరో వాడే తెచ్చుకొని పూజలో పెట్టుకొని యజమాని పూజలో పెట్టుకొని చేసుకునే స్థాయికి వచ్చినాము. ఇంతవరకు ఎవరైనా సరే, ఇప్పుడు ఇంతకుముందు నాకు పర్ఫ్యూమ్లు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఇవాళ నాకు ఫుల్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చే స్థాయికి నేను వచ్చిన. అంటే జనాలు యాక్సెప్టింగ్ చేస్తున్నారు నేను పూజ చేసే వాళ్ళే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకేం కర్మ? మీకు చేతనైతే మీరు ధైర్యంగా మాట్లాడుకోండి, లేకపోతే మాట్లాడకండి. సో నేను ఒకటే చెప్పి నా బట్టలు నేను ఇప్పుకుంటా, మీకు ఇప్పే ఛాన్సే ఇయ్యా. రెండోది, నెక్స్ట్ నన్ను ఇట్లనే గెలిగిరనుకో నా నుండి మీరు మంచి సువర్ణాక్షరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరి అది మీ కర్మ. అది ఎందుకంటే కోపం వచ్చినోని ఎదుటి వ్యక్తి వచ్చి ఇక్కడ నేను కొడతా సంపుతా అంటే నోట్ల నుండి అయితే మనకు భగవద్గీత రాదు కదా, బూతులే వస్తాయి కదా. అందుకనే అంటారు బూతులు ఉత్తగానే రావు అని. సో నాకు కూడా బూతులు ఉత్తగా రావు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నా ఫాలోవర్స్కు, సో నన్ను ట్రోల్ చేసే వాళ్లకు కొంతమందికి రైట్స్ ఉన్నాయి. అది ఒక పార్టీ విధేయులు అవ్వచ్చు, లేదా ఒక ఒక హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి బాధ కలుగుతుంది. నేను చెప్పింది జరిగిన తర్వాత రిలేషన్ వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది, మా హీరో గురించి ఇట్లా అంటాడా వేణుస్వామి అని తిడతారు. పాపం నేను ఏమన్నా నేను 100% వాళ్ళతో ఏకీభవిస్తున్నా. కానీ రాజకీయ నాయకులు కూడా అంతే. ఇప్పుడు ఒక పార్టీ గెలుస్తుంది అంటే ఇంకో పార్టీకి తప్పు ఉంటుంది. వాటి నేను వచ్చే వరకు నేను ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పాను. గుర్తుపెట్టుకోండి మీరు. 2024 ఎన్నికలైన తర్వాత నా జ్యోతిష్యం వర్షనే మారిపోతుంది. ఇవాళ గెలుస్తాడు అని చెప్పిన గురించి రేపు ఇంకోటి చెప్తాను నేను. ఎందుకంటే జాతకంలో మార్పు. ఉదాహరణ, ఇవాళ తోపనుకున్న మిథున రాశి జాతకుడు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకో ముఖ్యమంత్రి అయ్యిండు కదా అని చెప్పేసి అట్లనే మాట్లాడా. ఎందుకంటే రేపు ఏప్రిల్ 24వ తేదీ నాడు గురువు రాశి మారుతున్నాడు. సో దేంట్లో వస్తున్నాడు గురువు? వృషభ రాశిలోకి వస్తున్నాడు. వృషభ రాశిలో వచ్చినప్పుడు ఏమవుతుంది? మిథున రాశికి వ్యయమవుతుంది. అప్పుడు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు సీఎం కానీ లేకపోతే మినిస్టర్ కానీ అప్పుడు నేను నెగిటివ్నే మాట్లాడతా. అంతేగాని అప్పుడు కూడా జోకుడు బేరం ఉండదు నాది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నేను చెప్పేవన్నీ కూడా జాతకపరమైన విశ్లేషణలు ఉంటాయి. సో నన్ను విమర్శించే హక్కు హీరో ఫ్యాన్స్కు, పార్టీ ఫ్యాన్స్కు ఉంటుంది. నేనేం తప్పుపట్టని వాళ్ళను. కానీ జ్యోతిషపరంగా జ్యోతిష్కులు మాత్రం నన్ను విమర్శిస్తే నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు నేను చేసే వృత్తి ఒకటే. మీకు దమ్ముంటే వృత్తి చేసుకోండి, లేకపోతే దుకాణం మూసి వెళ్ళిపోండి, లేదా నాలాగా గ్రౌండ్లోకి దిగి యుద్ధం చేయండి, లేదా హ్యాపీగా మీ పని మీరు సోషల్ మీడియాలలో గ్రహచారాలు లేకుంటే గ్రహ ఫలాలు పెట్టుకొని నేను మిమ్మల్ని ఏమనను. కానీ అనవసరంగా మాత్రము నా పర్సనల్ ఇష్యూలకు నన్ను కనుక ట్రిగ్గర్ చేస్తే, ధనిష్టల వేలు పెడితే
నేనైతే ఊరుకోను ఇన్ ద సెన్స్ వేణుస్వామికి ఇంకో యాంగిల్ కూడా ఉంటుంది, వైల్డ్ యాంగిల్. మీకు ఎందుకు అదంతా? ఎందుకంటే నేను పిచ్చినా కొడుకును, ఏం లేదు, రామ్ గోపాల్ ఎట్లనో నేను అట్లా పిచ్చినా కొడుకును, సంకినా కొడుకును. ఎందుకు నాతో మీకు ఎందుకు? ఓకే, సో అది నేను చెప్పదలుచుకుంది. ఫాలోవర్స్ అందరూ అర్థం చేసుకోండి. సో ఎలాంటి తమ్మునేల్స్ పెట్టినా, ట్రోల్స్ చేసినా ఫీల్ అవ్వకండి. మనదే టైము, మనం ప్రూవ్ చేసుకుంటాము. ఫైనల్గా పెట్టే ముందు నన్ను విమర్శించే వారికి ఒకే ఒక క్వశ్చన్, ఒకే ఒక సజెషన్. నేను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, టీఆర్ఎస్ గెలుస్తుంది మూడోసారి అని చెప్పిన వీడియో మీ దగ్గర ఉంటే, కనీసం అట్లీస్ట్ ఒక 4 minutes 5 minutes వీడియో మీ దగ్గర ఉంటే దాన్ని తీసుకొని నా దగ్గరికి రండి. అలాగే ఇండియా గెలుస్తుంది క్రికెట్లో అని నేను చెప్పిన, మొన్న గెలుస్తుంది అని చెప్పిన వీడియో ఉన్న తీసుకురండి. ఆ వీడియో చూడగానే నేను మీ పాదాలకు నమస్కారం చేసి నేను జ్యోతిషాన్ని వదిలిపెట్టి ఈ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. లేదంటే మీరు ఒకే వంశవృక్షంలో పుట్టిన వాళ్ళు కారు. మీరు తినేది అన్నము, అన్నపానీయాలు కాదు. మీరు తినేది అశుద్ధము, మూత్రము. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నన్ను విమర్శ చేయాలి అనుకుంటే, ఇంకోసారి నన్ను తెలంగాణ రిజల్ట్స్ గురించి మాట్లాడాలి అంటే మీకు ఇది గుర్తుకు రావాలని చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం. ఓం నమో వెంకటేశ్వర.